అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ ప్రక్రియ వేగవంతం, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం తీపి గౌరవ ప్రకటన. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా రెండో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ని చాలా స్పీడప్ అయితే చేయడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్కి ప్రకారంగా నియర్లీ 1.5 మంత్లో ఖచ్చితంగా నూతన పీఆర్సీ ప్రకారంగా పే స్కేల్స్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతుందని మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎస్ రామకృష్ణారావు గారు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదిక అయితే ఫైనల్ స్టేజ్కి అయితే చేరుకుందని, త్వరలోనే నివేదికను తెప్పించుకుని మరొక సమావేశాన్ని నిర్వహిస్తామని నేతలకు హామీ ఇచ్చారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం సీఎస్ కె రామకృష్ణారావు గారు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలు, డిమాండ్లు సమావేశం ముందుంచారు. వినతిపత్రాలు కూడా అందజేశారండి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎస్ ఉన్నతాధికారులకు అయితే ఆదేశించారు. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను పురస్కరించుకొని ఆ జూన్ 2న హెల్త్ కార్డులు అయితే మంజూరు చేయబోతున్నారు. సో ఉద్యోగుల హెల్త్ కార్డులను జూన్ 2న జారీ చేస్తామని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిజిటల్ హెల్త్ కార్డులను లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు. ఇక 2003 డిఎస్సి టీచర్లు, 2004 సెప్టెంబర్ 1 ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుపై ఉద్యోగ సంఘాల నేతల సమావేశంలో ప్రస్తావించారండి. సో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి జూన్ 2న డిజిటల్ హెల్త్ కార్డులు అయితే అందజేస్తారు. అలాగే మరొక నెల రోజుల్లోనే కొత్త పీఆర్సీ సంబంధించి పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. ఇప్పటికే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే మరొక డిఏ కూడా చేరుకోబోతుంది. సో కాబట్టి ఈలోగానే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా విడతల వారీగా, దశల వారీగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం కీలకమైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అంతకన్నా ముందే త్వరలోనే కొత్త పీఆర్సీ ప్రకారంగా పే స్కేల్స్ని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.